ఈ సీజన్లో పనసకాయలు దొరుకుతున్నాయి, బాగా చాలా బాగున్నాయి అన్నమాట. సో ఈ పనసకాయలు తినేసిన తర్వాత లోపల సీడ్స్ ఉంటాయి కదా, సో ఆ సీడ్స్ని మీరు ఏం చేస్తారు, మేమైతే అసలు పడేయమన్నమాట. ఈ సీడ్స్ని మేము మళ్ళీ కుక్ చేసుకొని దీన్ని కూడా తింటాము. చాలా ప్రోటీన్స్ ఉంటాయి ఈ సీడ్లో. సో దీన్ని కుక్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి ఇలాగ పనసకాయ విత్తనం పైన ఉన్న వైట్ కలర్ చెక్కునైతే మనము తీసేసుకోవాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. సో ఇలాగా తీసేస్తూ ఉంటే రుపినైతే పక్కన నుంచి అమ్మ ఏంటి సీడ్స్తో కూడా ఏం చేస్తుంది అమ్మమ్మ అని చాలా విచిత్రంగా చూస్తున్నాడు అనమాట. వాడిదే ఫస్ట్ టైము పనసిత్తనాలు తినడం అయితే. సో ఈ సీడ్స్కి ఉన్న పైన చెక్కుని తీయడం కొంచెం కష్టం అనమాట. సో దానికోసము నేను ఒక చిన్న టిప్స్ షేర్ చేస్తాను. మనము సీడ్ని కొంచెం ఇట్లా తిప్పి చూస్తే కొంచెం ఎత్తుగా మనకి రఫ్ సర్ఫేస్ ఒక్క పాయింట్ దగ్గరే మనకి తగులుతూ ఉంటుందన్నమాట. ఆ పాయింట్ దగ్గర మనకి ఏం చేయాలంటే కొంచెం అలా నైఫ్తో తీసామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇక మొత్తము చెక్క అయితే. సో ఇలా చెక్కు తీసుకున్న పనసిత్తనాలని కావాలంటే మనము స్టీమ్ కుక్ చేసుకోవచ్చు. మేమైతే కొన్నిసార్లు స్టీమ్ కుక్ చేసుకుంటాం, కొన్నిసార్లు ఇలాగ షాలో ఫ్రై చేస్తూ ఉంటాం అనమాట. సో అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, ఇది ఇంకొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడైతే నేను షాలో ఫ్రై చేస్తూ ఉన్నాను. సో ఈ పనసిత్తనాలను అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను, ఎందుకంటే షాలో ఫ్రై చేసేది కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి. సో ఇందులో ఇప్పుడు ఏం చేశాను అంటే ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇందులో పనసిత్తనాలు మనం కట్ చేసుకున్న వేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 7 minutes వదిలేసి చక్కగా కుక్ అయిపోతాయి. సో దీంట్లోకి మనము పైన నుంచి ఒక పౌడర్ అయితే చల్లాల్సి ఉంటుంది ఫైనల్గా. సో ఆ పౌడర్ ఏం లేదు, మనం ఇంట్లో కొబ్బరి కారం ఉంటుంది కదా, ఎండు కొబ్బరి, తెల్లగడ్డ, ఉప్పు, కారం ఇవి వేసి ఎప్పుడు మా ఇంట్లో రెడీగా ఉంటుందన్నమాట కొబ్బరి కారం. సో ఆ కొబ్బరి కారాన్ని చల్లాలి. సో 5 minutes తర్వాత చూడండి ఇలా ప్రెస్ చేస్తే బాగా మెత్తగా అయిపోతుంది అండ్ మనకి కలర్ చూస్తేనే అర్థమైపోతుంది అనమాట కుక్ అయిపోయినట్లు. సో ఈ స్టేజ్లో కొబ్బరి కారం వేసేసి ఇంకా దించేయడమే, అంతే. చాలా సింపుల్, చాలా హెల్దీ స్నాక్ అనమాట. అప్పట్లో స్నాక్స్ అన్నీ ఇలాగా ఇంట్లోనే సింపుల్గా హెల్దీగా తినేవాళ్ళం, ఇప్పటిలాగా బేకరీ ఫుడ్స్ అవి లేకుండా. సో ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి.